మరి జనవరి మాసం యొక్క మరి ఫీడింగ్ తీసుకోవటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. మరి వారి ఆశీర్వాదంలో సమృద్ధిలో దాతృత్వం కలిగి క్రీస్తు ప్రేమను బట్టి మనకి ఇస్తున్న సహకారాన్ని బట్టి మన అందరం కృతజ్ఞమై ఉన్నాం. మరి సమయంలో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుడు మరి ప్రతి నెల మనకన్నా ఎంతగానో మనలను మన కుటుంబాలను ఆదరిస్తున్న కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంది. అలాగే ఈ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో మన మధ్యకు వస్తున్న కమల సుబ్బరాజమ్మ గారు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మరి మనందరం కూడా ఏకీవిద్దాం. ఈ సమయంలో అందరాలు నిలబడి ఉండగానే మనందరం స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ప్రియులు మరి సుదర్శన్ సార్ గారు ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. తర్వాత మన పాటలతో ప్రభుని కనపరుచుకుందాం. ప్రార్థన. సకల యుగములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ గణనామమునకు వేలాది వందనములు స్తోత్రములు. ప్రభువా, ఇదిగో నా తండ్రి, నువ్వే నాయన నీ దాసులను మరుగుపరిచి నీ కుమారుడను నాయన గాలి సుబ్బరాజు గారి ఫౌండేషన్ ఆధీనంలో 3 దినములు సభలు ఘనముగా జరిగించుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలకు నాయన ఫీడింగ్ ఇచ్చుటకు నాయన నా తండ్రి నీ కుమారుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క పచేరీని నాయన నీకు సమర్పణ చేస్తున్నాం. నాయన నా తండ్రి, నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమంతయు నీ నడవడికలో నీ భక్తిలో నీ ప్రభావంతో బ్రతికించే దీవెన దయచేయమని అడుగుతున్నా. కూడి వచ్చిన యాజక బృందాన్ని దీవించండి. ప్రతి ఒక్కరిని నాయన వారి సంఘాల్లో నీవే నూతనముగా నాయన ఆలోచన దయచేసి జ్ఞానముతో వివేకముతో అందరూ సంఘాల్లో అభివృద్ధి చెందాలి ప్రభా. అట్టి ఆశీర్వాదము ఈ స్థలమందు దయచేయమని కోరుచున్నాను. అలాగే నాయన నా తండ్రి సుబ్బరాజు గారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క కుమారులు చేయించిన వ్యాపారాన్ని నూరంతులుగా భరింపజేయి ప్రభా. నీవే నీ కాపుదలతో భద్రపరచుము తండ్రి. నీ రాకపోకలందు నిన్ను కాపాడేవాడు కురుకుడు నిద్రపోడన్నారు కనుక ఆ 20 బిడ్డలను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ నాయన వచ్చేటప్పుడు ఉండండి, వెళ్ళేటప్పుడు ఉండండి. నీవే అన్నావు నా తండ్రి ద్వితోపదేశ కాండములో 28వ అధ్యాయంలో అన్నావు, మోషే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తాను, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవిస్తాను అన్నావు. నాయన నీ దీవెనలు ఎల్లప్పుడూ తోడయించి మహిమ ఘనత పొందుకోమని దేవదేవుడని యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన పొడుగున నిన్ను గణపరిచి నిన్ను స్తుతించగల భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవ సంస్కృతి చేయవే. అమ్మ ఇంకెవరైనా రావాలా? సురేష్ గారు అమ్మ మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి, వాళ్ళు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమ్మా మీ దగ్గర బైబిల్ లేదా? ఆపండి. లేదమ్మా, బైబిల్ మోయలేకపోతున్నారా? మరి సుబ్బరాజు గారు ఇచ్చే సామాన్లు మోసుకెళ్తున్నారా? బైబిల్ మీరు మోయిపోతే దేవుడు మిమ్మల్ని ఎలా మోస్తాడు? మీరు వచ్చింది ఏంటి? ఆరాధనకి. ఫీడింగ్ ఇచ్చినా ఆరాధన చేసేస్తున్నారు కదా. మీకు చాలాసార్లు చెప్పాను, అయ్యగారు చెప్పరు గారు నేను చెప్పేస్తున్నాను, బాధపడకండి. మీరు బైబిల్ని మోసుకురావాలా. దేవుడు ఆది యందు వాక్యముడైన వాక్యము దేవుని దగ్గర ఉండను, వాక్యమే. మరి దేవుడు మీ దగ్గర ఉండాలి అంటే మీ దగ్గర బైబిల్ లేకపోతే ఎలాగా? ఈసారి వచ్చిన వాళ్ళందరికీ బైబిల్ ఉంటేనే నేను ఫీడింగ్ ఇమ్మంటాను అయ్యగారికి. లేకపోతే చెప్పండి, కొనిస్తాం, మా దగ్గర ఉన్నాయి, ఇమ్మంటారా? మరి తెచ్చుకోవడానికి బాధ ఏంటమ్మా? సిగ్గుపడుతున్నారా?
మీరు క్రైస్తవులని బాధపడుతున్నారా? నా ప్రశ్న అది. ఏమైనా బాధపడుతున్నారా? యేసయ్య అంటే మీకు సిగ్గేస్తుందా? అమ్మా చెప్పాలి మీరు. దయచేసి ఇంకెప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం మనం. రాబోయే దినాల్లో భయంకరంగా ఉంటాయని చెప్తున్నారు కదా. 3 రోజుల మీటింగ్లో విన్నారా? ఏంటమ్మా, మీరు రేపటి నుంచి వచ్చినప్పుడు మీ సంచిలో బైబిల్ ఉండాలి, లేదా ప్రత్యేకంగా తెచ్చుకోండి బైబిల్. మీ ఫీడింగ్ బ్యాగ్ వేరు, బైబిల్ బ్యాగ్ వేరు పెట్టుకోండి. బైబిల్ మోస్తేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని కూడా మోస్తారు. అంతే కదా. మీ భారం అంతా ఆయన మీద ఏమన్నాడు కదా. మీ భారం అంటే మీ బరువు అంతా ఆయనే కదా మోస్తున్నాడు. అవునా? దయచేసి ఇంకోసారి అలా చేయకండి. దయచేసి వచ్చే నెల మీరు తప్పనిసరిగా మీ చేతిలో బైబిల్ ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన దీవమాయే యెహోవా దేవుని పావనానా మమ్మును స్తుతింపుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. యెహోవా నీకు చేసిన మేలన్ మరువాకు. యెహోవా నీకు చేసిన మేలన్ మరువాకు. నీవు చేసిన పాతకాంబులను మన్నించి జాపు లేవియున్లే చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చప్పట్లు కొడదాం దేవునికి. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను. జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద. జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరుడవని ప్రాచుపకార ప్రతిఫలాంబు పంపలేదు. పామరుడవని ప్రాచుపకార ప్రతిఫలాంబు పంపలేదు. భూమి కన్నా ఆకాశంబునా ఏ తొండు దైవా ప్రేమ భక్త జనులయందునా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా.
పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడముకలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి స్తోత్రం. డబడుగొడని కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మానా జీవమాయే ఓవాని భావనా మమును స్తుతింపుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా. హల్లెలూయా హల్లెలూయా. పాట పాడారు, వివరం చెప్తా. పాడేసుకున్నాం కదా, చాలా బాగుంది కదా. చావు గోతు నుంచి ఎక్కడ తీసుకెళ్తాడంట మనల్ని? చచ్చిపోయిన వారు మనం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాసి 2వ అధ్యాయంలో రాస్తున్నాడు, మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు తన రక్తముతో మిమ్మల్ని బ్రతికించి పునరుద్ధాన జీవం ఇచ్చాడు. దేంట్లో చచ్చిన వారమై ఉంటాం? మాట ఇచ్చి దేవుడికి తప్పిపోతే చచ్చినోడితో సమానం. అవునా? మీరు దేవుడికి ప్రామిస్ చేశారు, ప్రభువా నువ్వు నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని చెప్తాము కదా. మరి నిజంగా అలాగ ఉంటున్నావా? భక్తుడైనటువంటి యెషయా గారు అంటారు 6వ అధ్యాయంలో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. ఎవరు అండి మనం? చెప్పాలి, మీకు నోరు లేవా? అయితే రోజు మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అయితే అమ్మా, రోజు మనం అబద్ధం ఆడుతున్నాం. దేవా మళ్ళీ గుడికి వచ్చి ఏమంటున్నాం? క్షమించు ప్రభా. న్యాయమా? న్యాయమేనా? మీ నాన్నగారి దగ్గర మీరు తప్పు చేశారనుకో, వెళ్ళి క్షమించమంటే ఏం చేస్తాడు? ముందు చెప్పాలి. అమ్మా, దేవుడు నిన్ను దీవించును కాక. ఆవిడ ఒక్కడే మాట్లాడింది. మిమ్మల్ని కొట్టడు దేవుడు, ముద్దు పెట్టుకుంటాడు కదా. ఒక్కసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, మూడోసారి ఏం చేస్తాడు? ఒక్క ముట్టుతాడు అంతే. దేవుడు కానీ ముట్టాడు అనుకో, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? అసలు భూమిలో కనపడమట. దేవుని బిడ్డలారా, ఎంతో కష్టపడి ఈయన గారు వారి కష్టార్జితంలో, సుబ్రాజు అయ్య గారు వారి కష్టార్జితంలో ప్రతి రూపాయి దేవుడికి ఇవ్వాలి. విశ్వాసముతో, భయభక్తులతో ఆయన తెచ్చిచ్చేది మీ యొక్క గ్రాసం. ఇంట్లో ఒక కిరాణా సామాను కూడా తెచ్చుకోం, నేను కానీ ఆయన కానీ. మీకోసం మాల్లోకి వెళ్ళి ఏది శ్రేష్టమో ఏది మంచో తెచ్చుకొని చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దయచేసి భక్తి కలిగి జీవితం ప్రారంభించండి, అంతేగాని మాట తప్పకండి. అర్థమైందమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. వెల్కమ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. వెల్కమ్.
ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతినే యెహోవా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఫిబ్రవరి 1వ తారీఖు 2025 సంవత్సరం మాకు చూపించినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. ఎంతో ఆశీర్వాదం తండ్రి, మాకు దీవెన ప్రభా. నా తండ్రి, ఇంతవరకు మేము సజీవ రెక్కల చాటున ఉన్నామంటే అది నీ కృపయ్య స్వామి యేసయ్య. నీ కృప లేనిది మేము బ్రతకలేమంటాడు. అవును తండ్రి, నీ కృప లేకపోతే మేము ఎక్కడ బ్రతుకుతాం? నీవు కృప ఉంటేనే బ్రతుకుతాం తండ్రి. ఇంతవరకు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదాలతో నా తండ్రి మమ్మల్ని నింపి ఉన్నారు తండ్రి. ఒక దినము గడిచిందంటే అది యెహోవా ఇచ్చిన ఆయుష్కాలం అయింది ప్రభా. అవును తండ్రి, నువ్వు ఇస్తేనే ఈ ఆయుష్కాలం. ఈ రోగులైనా, ఈ బిడ్డలు వచ్చారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు వచ్చారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అవసరంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు అక్కర్లు తీర్చరకు నీ చేతులు కొరచగా లేవు అని సెలవిచ్చారు. అవును తండ్రి, వాళ్ళ అవసరతలు తీర్చరకు యెహోవా చేతులు కొరచగా లేవు. ఆయన చేతులు అందరికీ, ప్రపంచం యావత్తుకి, సర్వ సృష్టికి నా తండ్రి నీ గుప్పుళ్ళు ఎప్పగా అందరూ తృప్తిగా భోంచేస్తున్నాం తండ్రి. వందనాలు స్తోత్రం తండ్రి. ఆకాశ పక్షులను పోషిస్తున్నావు తండ్రి, సముద్రంలోని మత్స్యములను పోషిస్తున్నావు తండ్రి, భూమి మీద మనుషులను పోషిస్తున్నావయ్యా, భూమి మీద జంతువులను పోషిస్తున్నావు తండ్రి. నా దేవా, నీకేమిచ్చి రుణం తీర్చుకోలేము. సమస్త జీవులకి నా తండ్రి నువ్వు ఇచ్చేట ఆహారమును తిని తృప్తిపరుస్తున్నారయ్యా ప్రభా. ఎవరు ఇవ్వగలరు తండ్రి? లక్షల కోట్ల జీవరాశులను పోషిస్తున్న తండ్రి, లక్షల కోట్లు ఉన్నాయి ప్రభా జీవరాశులు. సీమ మొదలుకొని సింహం వరకు పోషిస్తున్నామయ్యా. ఆ తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభా. నా తండ్రి, నువ్వు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించబడాలి. మా అందరం కూడా మాకును మా కుటుంబానికి ఈ జనవరి నెల ఇచ్చేటటువంటి నీ గాసము మా కుటుంబానికి, మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని, వచ్చిన వారిని అందరూ దీవించి తృప్తిగా పంపించమని యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమున అడుగుతున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ దేవుడిచ్చినటువంటి ఈ దినమును బట్టి, ఇచ్చినటువంటి యొక్క సమయమును బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకోలేం, కానీ ప్రభువే ఈ దినము మనకు ఏర్పాటు చేశారు. 2025వ సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి ప్రభు మొదటి నెల గాసము, లేకపోతే ఈ యొక్క నిత్యావసర వస్తువులు మా ద్వారా మీకు దేవుడిస్తున్నాడు. అందరి బట్టి దేవుడికే స్తోత్రం కలుగును గాక. ఇచ్చే ప్రతి వస్తువుకు ఎవరిచ్చారు? మీకు దేవుడిస్తున్నాడు. దేవుడిస్తేనే మనం ఇక్కడ ఇస్తాం. ఆయన వద్ద ఏది రాదు. యెహోవా ఇచ్చిన బహుమానం, మీకు యేసయ్య ఇచ్చిన బహుమానం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. దీన్ని దుర్వినియోగంగా కాకుండాట్లుగా మీరు ఎక్కడ దీన్ని యేసు ప్రభు వారు ఇచ్చారని చెప్పి దీన్ని భక్తిపూర్వకంగా ప్రసాదం వల్ల తింటే మీకు రోగాలు పోతాయండి. యేసయ్య ఇచ్చాడు, మాకు ఇచ్చాడు, తిని తృప్తిగా ఆయన స్తుతిద్దాం. ఆయన స్తుతించి కొలిది మనం కనపరచబడతాం. ప్రతి విషయాల్లో మన దేవుడికి ఏ విధంగా ఉండాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎవరు కూడా తప్పిపోకున్నట్లుగా, పాపంలో పడకున్నట్లుగా, ఆ పాప జీవితాన్ని వదులుకున్నవారుగా, పరిశుద్ధులుగా జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. అందరి బట్టి వందనాలు. కమల్ గారు పాట పాడిన తర్వాత సంపత్తయ్య గారు చిన్న మెసేజ్ ఇచ్చిన తర్వాత మన గ్రోసరీ వర్తనం జరుగుతుంది. మరి సార్ పైకి కూర్చోండి. అంటే అక్కడ కూర్చోడానికి ఇక్కడికి తేడా ఏంటంటే, 2 కుర్చీలు ఒకటే. ఇక్కడ కూర్చుని అందులో పడతారు, అక్కడ కూర్చుంటే ఈ పడితే, ఇక్కడ కూర్చుంటే మొహం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ బాగున్నారు కదా? ఆరోగ్యం బాగుందా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నారా? కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, దావీదు కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడ్డవారిని చూసి మనము ఎంత మాత్రము వ్యసనపడకూడదంట. దుష్కార్యములు, దుష్టులు, దుర్మార్గులు దగ్గరికి మనము వెళ్ళకూడదండి. వాళ్ళని చూసి కూడా మనము మత్సరపడకూడదు. వారు ఏంటంట, గడ్డి వలె త్వరగా ఎండిపోతారట, పచ్చని కూర వలనే వాడిపోతారంట. యెహోవా యందు నమ్మికించి మేలు చేయము. యెహోవా యందు నమ్మకము మనకు ఉండాలి. మంచి చేయాలి. కీడు చేసిన వారికి కూడా మనము మేలు చేసేవారుగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎంత మాత్రము చేయకూడదని బైబిల్ మనకి స్పష్టంగా మనతో మాట్లాడుతుంది కదండి. మనకి కీడు చేసినప్పటికీ వారికి మేలు చేసేవారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. మన దేవుడు సత్యవంతుడు. మనం ఏమైతే నేర్చుకున్నామో అది ఇతరులకి చెప్పగలిగే జ్ఞానము దయచేయమని దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా మనకు ఇస్తాడు. సువార్త ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలండి. ఇది నా భారం కాదు అనుకోకూడదు ఎవరు కూడా. ప్రతి ఒక్కరు కూడా మనము ఏం చేయాలి, దేవుని యొక్క మాటలు మన ప్రక్కనున్న వాళ్ళకి కూడా మనము చెప్తూ ఉండాలి. ఆయన సాక్షులుగా మనము నిలబెట్టుకున్నాడంటే ఆ సాక్ష్యం అనేకులకి పంచాలి. మనము మన జీవితంలో ఏమేమైతే దేవుడు మేలు చేశాడో, ఎన్ని కష్టాల నుంచి మనల్ని విడిపించాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇతరులకి సాక్షుల వల్లే మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను బట్టి సంతోషించుము. ఎక్కడి నుంచి వస్తుందండి? ఫిలిప్పీలకు 4:4 ఉంటాడు కదా, ఆనందించము. మరలా చెప్పుదిన ఆనందించము. ప్రార్థనలో ఎక్కడ లేని ఆనందము, సంతోషం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండిపోయినప్పుడు అండి ఇంకా మనకి ఇంకా దేని మీద కూడా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువగా మనం ఆనందించేది మన ప్రభు సన్నిధిలో. అక్కడ మించిన ఏ ఆనందము లేదు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము వేరే చోట లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. ఇంకా నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో, అక్రమంగా మాట్లాడుతున్నావా, అక్రమంగా సంపాదించుకుంటున్నావా, నీ నోటి వెంట అనేకమైన వ్యర్థమైన మాటలు పలుకుతున్నావా, లేకపోతే బూతి మాటలు నీ నోటి వెంట వస్తున్నాయా? అవన్నీ ప్రభువుకి ఇష్టం లేని మార్గములు. ఆ మార్గములన్నిటి నుంచి కూడా విడుదల పొందాలి. ఇంకా ఎవరైతే సరిలేదో సరి చేసుకోమని ఈ మాటలు దేవుడు మరి ఈ 37వ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా సత్యదేవుణ్ణి మనము తెలుసుకుని ఉన్నాము. సత్యమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అట్టి రీతిగా ఆయన మార్గంలో మనము నడవాలని, మరి నిజంగా అందరూ ప్రార్థన చేయాలని, నమ్మకంతో దేవుని వైపు చూడాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
పాట నెంబరు 27. మీ దగ్గర ఆ పాటల పుస్తకాలు ఉంటే అందరూ తీయండి. యెహోవా యెహోవా నీ నా గొంతు కొంచెం సరిగా లేదు. యెహోవా నీ నామము అసలు పాలాపదం చూసారా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు.
హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 10 నిమిషాలు మనకి శ్యామ్ సంపతయ్య గారు వాక్యం అందిస్తారు. ప్రేమ కలిగిన దేవ యేసయ్య వందనాలు, స్తోత్రములు. కృప కలిగిన దేవ వందనాలు. దేవ, మాకు మీరు కలుగు చేసినటువంటి ఈ పరిశుద్ధ సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్కులో ఉన్నటువంటి సత్యాన్ని మేము ధ్యానం చేయించుండగా దేవా, మీరే మాతో మాట్లాడి మాకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల నీ కృప దయచేసి బలపరచమని యేసునామమున అడుగుచున్నాను స్వామి, ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ చైర్మన్ గారు, తండ్రి గారు, తల్లి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే సుదర్శనం నాన్నగారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తా ఉన్నాను. తోటి పాస్టర్ గారికి అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. మరొకసారి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలో గంభీరమైనటువంటి కృతజ్ఞత పండుగలు జరుపుకొని దేవుణ్ణి స్తుతించి అనంతరము మరొకసారి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మనం అందరం కూడుకోవటం, అది దేవునికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా మనకు మన జీవితాలకి ఉన్నాయని నేను నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడలకు, దేవుని యొక్క విశ్వాసులకు ఉండవలసినటువంటి గొప్ప నమ్మకము ఏంటంటే, దేవుడు మా జీవితాలను స్వస్థపరుస్తాడు, మా జీవితాలకు ఆయనే పునాది, ఆయనే నాంది అనే మాటల్ని మన జీవగ్రంథం ద్వారా మనం అందరం కూడా నమ్మి విశ్వసిస్తూ ఉంటాం. కాబట్టి ఈ దినము మన జీవితాల్లో ఆ విశ్వాసాన్ని వెళ్ళబుచ్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది, తెలియపరచుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇంతకాలం మీరు నాన్నగారు తల్లిగారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క రేషన్ మీరు పొందుకుంటూ ఉన్నారు. మీరు పొందుకుంటున్నటువంటి సంవత్సరాలు 2 సంవత్సరాలు పైబడి కొంతమంది వస్తున్నారు, 1 సంవత్సరం నుంచి కొంతమంది వస్తున్నారు, అంతకుముందు నుంచి వస్తున్నారు. ఎవరైనా ఒక్కళ్ళు కూడా మీ పక్కింటోళ్ళకి కానీ మీ వీధిలో వాళ్ళకి కానీ లేక మీ బంధువులకు కానీ మీరు వెళుతున్నటువంటి ఆలయాల్లో కానీ ప్రతి నెల మాకు ఒక దేవుని ఏర్పాటు చేసిన ఒక కుటుంబము మాకు సహాయపడుతుంది, వాళ్ళు ఈ విధమైనటువంటి సహాయం చేస్తున్నారు మాకు, వారు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆ కుటుంబము వారు నిత్యము మా గురించి ఆలోచన చేస్తున్నారని ఎప్పుడైనా మీరు ఈ కుటుంబం గురించి ఆ వీధిలో కానీ పక్కింటోళ్ళు కానీ మీ ఆలయంలో కానీ మీ యొక్క సహోదరులతో కానీ ఎప్పుడైనా వెళ్ళబుచ్చారా? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అబ్బా, ఏమని చెప్పారు? అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకని మీకు చేస్తున్నారు అని అడుగుతారు. ఆ ప్రశ్న వస్తుంది కదా, ఖచ్చితంగా. వాళ్ళు మీకెందుకు చేయాల్సి వస్తుంది? మా పరిస్థితిని బట్టి అని వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పుకుంటారు, వాళ్ళు లేకపోతే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ కుటుంబానికి పట్ల మనము చేయగలిగింది ఒకటే, ఏమిటనంటే వారి బిడ్డల గురించి, వాళ్ళకి కలిగిన పిల్లల గురించి, వారు చేస్తున్నటువంటి పనుల గురించి మనము
విజ్ఞాపన చేయటమే, దేవుని దగ్గర విజ్ఞాపన చేయటమే, ప్రార్థన చేయటమే. యేసు ప్రభు వారి దగ్గరికి 10 మంది వచ్చారు. ఎవరాళ్ళు? 289 వ్యాధులు ఉన్నాయి బైబిల్లో, 289. WHO 2024, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళు 2024వ సంవత్సరంలో 7,000 తెగలు జబ్బులు భూమి మీద ఉన్నాయని చెప్పారు. 7,000 జబ్బులు. వాటిలో ఒకటి భయంకరమైన జబ్బు, బైబిల్ గ్రంథంలో కూడా చూపించేది భయంకరమైంది, కుష్ఠరోగం, లెప్రసీ. ఇప్పుడు కూడా అక్కడక్కడ మనకు కనపడతా ఉంటారు. ఆ లెప్రసీ, ఆ కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడ పెట్టేవాళ్ళు అని అంటే ఎక్కడో బయట పెట్టేవాళ్ళు. స్టిగ్మా అంటారు. ఇప్పుడు HIV వాళ్ళకి కూడా, ఎయిడ్స్ పేషెంట్స్కి కానీ ఆ స్టిగ్మా ఉంది. వాళ్ళు తెలిసారనుకోండి, బయట తెలిసిందనుకోండి, లేకపోతే ఎవరికైనా వాళ్ళ బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ కాలనీలో కానీ తెలిసింది, వాళ్ళని ఒక దూరంగా పెట్టడానికి కానీ, దగ్గరకు రాకుండా ఉండటానికి కానీ, వాళ్ళ దగ్గరికి వీళ్ళు పోకుండా ఉండటానికి కానీ ప్రయత్నం. దట్ ఈస్ కాల్డ్ స్టిగ్మా. అలాగా వాళ్ళకి వేరే కాలనీస్ ఉండేవి, వేరే కాలనీలు ఉండేవి. అక్కడికి ఎవ్వరు పోయేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ బంధువులో ఎవరో వచ్చి ఆ ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఆ పొలిమేర దగ్గర వాళ్ళు తెచ్చిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్నటువంటి గార్డు ఎవరికైతే తెచ్చారో కబురు చేస్తే అది తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు ఊరు వెలుపల ఉండేవాళ్ళు. అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. మరి ముఖ్యంగా యూదులు వెళ్ళేవాళ్ళు కాదు. నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు ముట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో మనం వెళ్తే వాళ్ళు మనకి పక్కనకి కూడా రారు, ముట్టుకోరు. ఒకసారి నేను మండుతున్న పొద ఐగుప్తు దేశంలో సినాయి పర్వతం దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 4th century BC క్రిస్టియన్ మాంక్స్ ఉన్నారు. 4th century, 4వ సెంచరీ BC బిఫోర్ క్రైస్ట్ అంటారు. 6, 7, 8 సంవత్సరాలు దాటగానే ఏడీకి వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్, నేను ఒక బుక్ కొనుక్కున్నా అక్కడ ఉన్నటువంటి బుక్ షాప్లో. నేను డబ్బులు ఇస్తుంటే టేబుల్ మీద పెట్టమన్నాడు, తీసుకోవాలా, వీ డోంట్ టచ్ అన్నాడు. నేను అన్నాను, ఆర్ యూ ఎ జూ అన్నా. నో, ఐఎమ్ ఎ క్రిస్టియన్ అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఫాలో వాళ్ళు ముట్టుకోరు, అవుట్ సైడర్స్. వాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళని ఎవరిని కూడా మాట్లాడరు, ముట్టుకోరు, ఆ వాసన కూడా తగలనీరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలంలో యేసు ప్రభు వారు అంటరానటువంటి వారి కొరకు ఎవరు పోనటువంటి స్థలంలోకి ఆయన ప్రయాణమై వెళ్ళాడు. ఈ దినం మన జీవితాలను కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎక్కడో ఉన్నటువంటి వీళ్ళు మన గురించి, మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి, మన వ్యాధి గురించి, మన కష్టం గురించి, మన కన్నీరు గురించి ఆలోచన చేస్తున్నారంటే దేవుని స్వరూపము కలిగిన వారు. హల్లెలూయా. అది గాడ్లీ నేచర్. దీన్ని ఏమంటారు? అది దిస్ ఈజ్ గాడ్లీ నేచర్. ఎవరో ఒకళ్ళని చూపిస్తూ ఉంటాడు దేవుడు, ఈ స్వభావం నాది అని. ఆ స్వభావం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. యేసు ప్రభు వారు కూడా ఎవరు చేయనటువంటి కార్యాలు చేశాడు. వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే వాళ్ళు ధైర్యం చేసి వచ్చారు 10 మంది. మీ విశ్వాసమే మీకు స్వస్థత పరుస్తుంది అని చెప్పాడు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుండగానే వాళ్ళకి స్వస్థత కలిగింది. వాళ్ళల్లో ఒక్కడే వచ్చాడు వెనక్కి వచ్చినటువంటి తక్కిన వాళ్ళు ఏరు అని అడిగాడు. తక్కిన వాళ్ళు ఏరు, వాళ్ళందరూ వెళ్ళిపోయారనండి. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడనంటే అక్కడ ఉన్నటువంటి యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రతి పురానికి మీరు గమనించండి, 200 సంవత్సరాల క్రిందటి నుంచి క్రిస్టియన్
హిస్టరీ మన చుట్టుపక్కల ఉంటుంది. మీరు గమనించినట్లయితే ప్రతి హాస్పిటల్లో ఒక చర్చ్ ఉంటుంది. ప్రతి హాస్పిటల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి చర్చి గ్లోరియా డే లేడీస్ హాస్పిటల్. అది 100-130 సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ ఒక చర్చి ఉంటుంది. ఆ చర్చిలో ఒక పాస్టర్ ఉంటాడు. అలాగే వెల్లూరు అని మనం పేరుంటా ఉంటాం. వెల్లూరు వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మా చర్చి ఉంటుంది. సిఎస్ఐ వాళ్ళము లూథరన్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం. అక్కడ మా పాస్టర్ గారు ఉంటాడు, సిఎస్ఐ పాస్టర్ గారు. అలాగే అది ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నది కదా, యేసుప్రభు వారు ఉన్నటువంటి కాలం నుంచి ఉన్నది. యాజక ధర్మం నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు అక్కడ ఉంటా ఉండేవాళ్ళు. ఒక డ్యూటీ పడేది. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి, వేదంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఒకళ్ళు డ్యూటీ వేసేవాళ్ళు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు వాళ్ళ కోసం ధూపం వేస్తూ ఉండేవాడు. అలాగా ఆయన కలిసి వచ్చారా అని అడుగుతాడు. వెళ్ళాము. అప్పుడు అంతకుముందు ఎలా ఉండేదంటే, ఇప్పుడు కూడా కేరళలో ఉంటుంది పద్ధతులు. ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్లో ఆ కాలనీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫాదర్ దగ్గరతో పోయి ఫాదర్తో ఫోన్ చేయించుకుంటారు. ఆయన వీళ్ళు మంచోళ్ళు అని అంటేనే ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి రిలీఫ్ కలుగుతుంది. ఇప్పుడు కూడా ఉంది ఆ ప్రాసెస్. అక్కడ వైద్యులు ఉన్నారు. అప్పుడు వైద్యులు ఉన్నారు, వైద్య సేవ అందిస్తున్నటువంటి జ్ఞానవంతులు ఉన్నారు. రాజుల దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నా. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. యాజకుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎస్, బాగా అయింది. ఏం బాగా అయిందనంటే నీ మనస్సు బాగా అయిందని చెప్పడానికి. అది ఎప్పుడైతే నీ హృదయము మనస్సు కల్మషం లేకుండా అది పొందుకుంటామో అది నిజమైనటువంటి స్వస్థత. ఈ లోక సంబంధమైనటువంటి అనారోగ్యత స్వస్థత పొందుకోవటం కాదు, కానీ నీ హృదయ శుద్ధి కలిగినటువంటి వారే ధన్యులు అని సెలవిస్తూ ఉన్నారు. ఈ దినము అది కావాలి మన ముఖ్యం. ఎప్పుడైతే మనం ఇది కడుక్కుంటామో అన్నీ పోతాయి మనకి. యేసు ప్రభువారి రక్తంతో కడగబడినటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో మనకున్నటువంటి మలినమంతా పోద్ది. మనకున్నటువంటి పాపం, చుట్టుకున్న పాపం అంతా కూడా పారిపోద్ది. అందుకనే యాజకుని దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ యాజకుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈ దినము ఆ గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి క్రియ చేయగలిగిన వారుగా మీరు ఉండాలని దేవుడి దినం హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎంతో వెచ్చించి కష్టమైనా సరే చాలా బిల్లులు ఆగిపోతుంటాయి. మీకు తెలియవు. ఇక ఈ కాంట్రాక్ట్లో అందరూ అనుకుంటారు కాంట్రాక్ట్స్ అంటే చాలా డబ్బులు ఏముండవు. ఒక దగ్గర వస్తుంది, ఒక దగ్గర రాదు. బిల్లులు బోళ్ళు కొన్ని కోట్లు ఆగిపోయి ఉన్నాయి మా బాబోళి. అయినా కూడా ఎప్పుడు కూడా ఏ నిమిషము కూడా ఏ నెల కూడా మీకు ఇది ఇవ్వకుండా మిమ్మల్ని సంతోషపరచకుండా వాళ్ళు లేరు. అది దేవుని యొక్క మనస్సు. దాంతోపాటు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు వీరు. యాజకులండి, నిజమైన యాజకులు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అది చాలా ముఖ్యం కావాలా. దేవుని వాక్యం చెప్పిన దాన్ని చెప్పి మాట్లాడి దాన్ని మీకు వినిపించి వదిలేయటం కాదు, దాన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నారు. మీరు కూడా చేయాలి. అది యూ షుడ్ ప్రాక్టీస్. మదర్ తెరిసా ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. మదర్ తెరిసా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, దీంతో క్లోజ్ చేస్తాను. ఒక హిందూ ఫ్యామిలీ కర్ఫ్యూ టైంలో అలమటించిపోతూ ఉంది. 4 పిల్లలు అంటాం. భర్త లేడు, తల్లి ఉంది. వచ్చి వీళ్ళ హాస్పిటల్లో పక్కన ఉన్నటువంటి ఇళ్ళే అయ్యి 2 ఇళ్ళు కలకత్తాలో తీసుకొని అవసరమైంది తీసుకొని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళకుండానే ఇంకో ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఆమె పిల్లలకి పెట్టుకుంది. ఆ ఆదివారం, నెక్స్ట్ ఆదివారం దేవాలయంలో ఆమె వస్తే మదర్ తెరిసా గారు అడిగారంట, నువ్వు తీసుకెళ్ళినటువంటి భోజనం మీ ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడ తీసుకెళ్ళావు ఏంటి అని అడిగింది. అమ్మ, నా ఇంటి పక్కన ఇంకో ముస్లిం ఫ్యామిలీ ఉంది, మహమ్మడియన్ ఫ్యామిలీ ఉంది, ఇస్లామిక్ ఫ్యామిలీ ఉన్నది.
వాళ్ళు కూడా 3 పిల్లలు అలమటించిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను మా ఇంటికి అన్నమాట. దట్ ఈస్ వాట్ జీసస్ ఇస్. అదే యేసు మనకు నేర్పించిన గొప్ప పాఠం. వీరిలో మనం చూస్తుంది, అమ్మ నాన్నలో మనం చూస్తుంది అదే. సుదర్శనం గారి కుటుంబాల్లో, వీరి కుటుంబాల్లో, మన బాబోళ్ళ కుటుంబాల్లో, పెద్దపాపలో కానీ చిన్నపాప కుటుంబంలో కానీ వాళ్ళల్లో ఆ మనసును మనం చూసినప్పుడే మనం నిజమైనటువంటి జీవితాన్ని నేర్చుకొని ఆ క్రైస్తవ్యంలో ముందుకు పోతూ హృదయ శుద్ధి కలిగిన వారుగా దేవునికి ప్రేమ కలిగిన జీవితాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిన్నట్లయితే చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదాలు సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన దేవ యేసయ్య వందనాలు, స్తోత్రములు. కృపగలిగిన దేవ వందనాలు. దేవా, మాకు మీరు కలుగు చేసినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. నీ వాక్కులో ఉన్నటువంటి గొప్ప మర్మాన్ని మా జీవితాలు కనుపరిచినందుకు వందనాలు, దీవించినందుకు వందనాలు. దేవా, ఇంకా ఆశీర్వదించి నడుచున్నాను. నాన్నగారిని అమ్మని మీరు ఆశీర్వదించారు. వారికి కావాల్సిన మంచి ఆయుష్ ఆరోగ్యాలు బలము దాయిచ్చి ముడిచున్నాను. బాబోళ్ళ కుటుంబాలు వారి బిడ్డలను దీవించారు. వందనాలు దేవా. చేస్తున్న ప్రయత్నాలు, చేస్తున్న ఆలోచన, చేస్తున్న ప్రయాణాల్లో మీరే తోడండి. జయం దయచేసి మార్గం సరళం చేసి కృప చూపించి ముడిచున్నాను. దేవా, కీర్తన 37లో మాకు ఆయనే మాకు దారి అయి ఉన్నాడు అనే మాటను మాకు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ఆ దారిని వారికి మీరు కలుగు చేస్తూ ఆ విశాలపరిచి దీవించి ఫలించి ముడిచున్నాను. సుదర్శనం నాన్నగారిని, తండ్రి తల్లి గారిని, వారి బిడ్డలను దీవించి ముడిచున్నాను, కృప చూపించి ముడిచున్నాను. వారు చేస్తున్న సేవ, వారు చేస్తున్న వ్యాపారాల్లో ఫలింపచేయమని అడుగుచున్నాను. పాస్టర్ గారు కుటుంబాలు వారు చేస్తున్న పరిచయం నీరు కట్టి ఫలించి ముడిచున్నాను, అభిషేకించమని అడుగుచున్నాను. ఇదిగో దేవా, కుమార్తెలు వచ్చారు, వారందరికి కావాల్సిన అభిషేకాన్ని దయచేస్తూ దేవా, నీ రక్తం ద్వారా వారు కడగబడి నూతనమైన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యంతో వారు వర్ధిల్లే భాగ్యం దాయికి ముడిచున్నాను. నీ ప్రేమలో మేము పొందుకున్నటువంటి గొప్ప ఆ ఆశీర్వాదాలను ఇతరులకు మేము పంచిపెడుతూ ఈ సమాజానికి, ఈ లోకానికి మేము నిన్ను పోలి వారుగా మేము ఉండటానికి నీ కృప దాయికి ముడిచున్నాను. ఈ దినము దేవా, ఇవ్వబడుతున్నటువంటి ఈ రేషన్ని మీరే తాకి ముట్టి ఆశీర్వదించి దేవా, బిడ్డల సంతోషంగా అది పొందుకొని ఈ కుటుంబం కొరకు నిత్యము విజ్ఞాపన చేయగలిగిన కుటుంబంగాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన కుటుంబాలుగా వర్ధిల్లటానికి నీ కృప దయచేసి ఆశీర్వదించమని, దినదేవులతో ఆశ్రయించి ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను స్వామి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధుడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరుగాక. మా దినాహారాలు నేడు మాకు దాయిచ్చి, మన అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలో తేకము దుష్టుని తప్పి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృపా ప్రేమ నిత్యము మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం ఇక్కడ కూడా పెట్టేసి ఈరోజు మరి దైవజనులు శాంసపత్తయ్య గారు మన మధ్యకి వచ్చి ఆయన అమూల్యమైన సందేశాన్ని అందించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఈ యొక్క ప్రాసెస్ అంటే ఈ చేయటానికి ప్రధాన కారణం ఎవరంటే యేసుప్రభువు వారు. రెండవదిగా దైవజనుడు శాంసంపత్ గారు. ఇది 2017లో మనం ప్రారంభించుకున్నాం. అప్పటి నుంచి ఇది నడుస్తూ ఉంది. 2017లో నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మరి శాంసంపత్ గారు నా దగ్గరికి వచ్చి, నేను కొంతమందికి నేనులాగా రోగులకి సరుకులు ఇచ్చేవాడిని, నాకు కొంచెం పరిస్థితులు బాగా, అప్పుడు స్కూల్ అది ఉండేది, ఆ స్కూల్ మీద ఏదో డబ్బులు వస్తే వాళ్ళకి చేసేవాడిని, స్కూల్ అది అమ్మేశాం, ఇప్పుడు లేదు, వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అడాప్ట్ చేసుకుని మీరు కొంతమందికి సాయం చేయండి, చేయగలరా అని అడిగారు. సరే, దేవుని ఎందుకే బతికించేయడం మళ్ళీ అనుకుని 2017లో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇచ్చేటువంటి సరుకులు తక్కువగా ఉండేవి. వారు ఏం చెప్పారంటే అప్పుడు బియ్యము,
5 కేజీలు బియ్యము, అర కేజీ బెల్లము, గుళ్ళు, నూనె ప్యాకెట్టు, 5 ఐటమ్స్ చెప్పారు. సరే అని ఫస్ట్లో ఆ విధంగా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు అంచెలంచెలుగా దేవుడే మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఆశీర్వదించి కొలిది మనం ఇక్కడ ఐటమ్స్ కూడా పెంచుకుంటా వెళ్తున్నాం. ఇప్పుడు 13 ఐటమ్స్, అప్పుడు ఆ మందులతో 5 ఐటమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు దాదాపు 13 ఐటమ్స్ ఎన్నో దాకా 13 ఐటమ్స్ మందులతోటి ఇవ్వటానికి ప్రభువే సహాయం చేస్తున్నారు. యేసయ్య ఇస్తున్నారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలిగి. ఎవరో ఒకరు నాంది కావాలి, ఎవరో ఒకరు పెట్టాలి, ఎవరో ఒకరు ఆలోచన ఇవ్వాలి. అది దేవుడే వాళ్ళలో ఉండి ఆలోచన పుట్టిస్తాడు. మరి ఆయన ఎవరిని అడిగారో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి అడిగారు. ఆ ఆలోచన ఆయనకి దేవుడు కల్పించి నా దగ్గరికి పంపించి ఇది చేయమని అడగమని చెప్పారు. సరే, అడిగిన తర్వాత నాకు కూడా దేవుడు ఆలోచన పెట్టి, సరే నన్ను దేవుడు బతికించాడు కదా, చేద్దాం అనేటువంటి లోకి వచ్చాం. ఆ 2017లో మనం ఎండింగ్లో మనం స్టార్ట్ చేసింది మరి డిసెంబర్ నెల అనుకుంటాను, నవంబర్ 2017 నవంబర్ డిసెంబర్ నుంచి మనం స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి కంటిన్యూ, ఎక్కడ బ్రేక్ లేకుండా దేవుడు ఇవ్వడానికి సహాయం చేశాడు. కరోనా టైంలో కూడా ఏదో రకంగా మనం బ్రేక్ లేకుండా ఇవ్వటం చేశాడు, ప్రభువే చేశారు. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను, అందరూ ఏనండి, దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఆకాశంలో ఉన్నాడని మాత్రం తెలుసు. అది చూసిన వాళ్ళు ఎవరో లేరు, నా దగ్గర లేడు. దేవుడు ఎక్కడున్నాడంటే నాకు తెలిసిన సత్యాన్ని చెప్తున్నాను ఏనండి. నేను నిన్న మా ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నాను, మా వాళ్ళంతా వచ్చారు, ఏదో మాట్లాడుతూ దేవుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా అని అడిగాను. అలా తెలియదండి అన్నాడు. ఎవరో చూసారా అన్నాడు. తెలియదండి, ఎవరో చూడలేదు, కనపడలేదు ఎప్పుడు అన్నాడు. నేను చూపిస్తాను, చూస్తారా అన్నాడు. చెప్పండి అయ్యగారు అన్నారు. పేదవాడు ఆకలిలో ఉన్నాడు దేవుడు. దేవుడు ఎక్కడున్నాడంటే పేదవాడు ఆకలే దేవుడు. కేజీ బంగారం ఇచ్చి ఏమన్నా తృప్తిపరచలేవు, ఇప్పుడు మెతుకులు పెట్టి చాలు అంటాడు. అదే ఆకలితో ఉన్న మనిషికి మనం చేయగలిగితే పరలోకమందున్న దేవుడు చేసినట్టే. ఆకలిగా ఉన్న వారికి నేను అన్నం పెట్టారు, నేను చూశాను, నాకు కూడా పెట్టినట్టే అంటాడు దేవుడు. అదే దేవుడు. పేదవాడి ఆకల్లో దేవుడు ఉన్నాడు. అదే దేవుడు అంటే అలా పెడితే చాలు, దేవుడికి పెట్టినట్టే. అది జ్ఞాపకం చేసుకోండి. మీకంటే దరిద్రులు లేని వాళ్ళు ఉంటారు, మీకంటే పరిస్థితుల్లో బాగోలేనటువంటి ఆకల్లో ఉన్న అలమడిచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేయండి, పెట్టండి. అప్పుడే దేవుడికి పెట్టినట్టు. మనం తీసుకుంటమే కాదు, ఇచ్చేవారుగా కూడా పెట్టేవారుగా కూడా ఉండండి. చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? అదే చెప్పాడు. నేనేం చెప్పాను అది ఇంకోలా చెప్పాడు అంతే ఆయన. మదర్ తెరీసా ఏం చేసిందంట, క్యాకేజ్ అడిగినప్పుడు 4 పిల్లల తల్లి ఆకలితో ఉన్న తన పిల్లలకి మాని పక్కింటి వాళ్ళ పిల్లలు పెట్టి తర్వాత తన పిల్లలకి పెట్టుకుంది అని చెప్పారు. అంతే కదా. ఎందుకంటే ముందు పక్కింటి వాళ్ళు ఆకలి తీరిస్తే ఎవరు తీర్చినట్టు, దేవుడు తీర్చినట్టు, తర్వాత తన పిల్లలకి పెట్టుకుంది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మాట అమూల్యమైన. తర్వాత వింటారో లేదో తెలియదు, చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. మీరు ఇందామని మీరు ఆసక్తి కలిగినా చెప్పగలిగినటువంటి ఆ హృదయం కలిగి చెప్పగలిగినటువంటి ఆ శక్తి కలిగిన భాష మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కావాలి. ఓ రోజు అది చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆ బాధ లేరు, ఇప్పుడు బాధ లేరు. బాధ కాదు, ఇది మార్గం. యేసయ్య చెప్పిందే మనం ఈ చెప్పడం. దాన్ని చెప్పే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆచరణ కానిది ఏది చెప్పొద్దు అన్నాడు యేసయ్య. మీరు ఆచరించేదే చెప్పమన్నాడు, మీరు చేయగలిగిందే చెప్పమన్నాడు. అదే బాధ. అదే యేసయ్య మీకు చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాడు, మీకు నేను ఇచ్చేది కాదు, దేవుడు ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? అది దేవుడు. ఎవరా దేవుడు? యేసయ్య మీకు ఇస్తున్నాడు. యేసయ్యే మీకు ఇస్తున్నాడు.
యేసయ్య మీరు ఇస్తున్నాడో మీరు తీసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. అందరూ దేవుడికి కృతజ్ఞతాస్తోత్రం చెల్లించండి. మీకంటే దరిద్రులుగా ఉన్నటువంటి వారు ఇవ్వటానికి, పెట్టడానికి, భోజనం లేని వాళ్ళకి, చంటి పిల్లల్ని చేయటానికి ప్రయత్నం చేయండి, ఇవ్వండి. దేవుడు వాళ్ళందరినీ జీవిస్తాడు. థ్యాంక్స్ వాళ్ళు అందరూ కూర్చోండి. క్రమంగా పెట్టేస్తున్నారు. రెడీ. ఇక్కడ కూడా పెట్టేసేయండి. పెట్టేస్తే ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా పెట్టేయండి. ఈ లోపల ప్రమిళ దర్శన్ గారు వచ్చి పాట పాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ టేబుల్ మీద కూడా పెట్టేస్తాం. ప్రమిళ, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు
హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. మీరు మన మీటింగ్స్లో 3 రోజులు అటెండ్ అయిన వాళ్ళు ఎవరు లేచి నిలబడి ఉంచారు కదా. ఒకటి దాకా నిద్ర ఓ బాక్స్ ఉంచుకొని చెప్పాను, లోపల ఉంచాడు. ఆ పరిగొని చూడండి ఎక్కడనే పుస్తకం. 3 days అటెండ్ అయిన వాళ్ళు ఎవరో లేచి నిలబడండి మీటింగ్స్కి. 1 2 3 4 5 6 7 8 3 రోజులు. వచ్చిన వాళ్ళు నిలబడ్డారా అని అడుగుతున్నాను. మీరు 3 రోజులు వచ్చారా మీరు? కూర్చోండి. 2 రోజులు వచ్చిన వాళ్ళు మాత్రం నిలబడండి. 1 రోజు వచ్చిన వాళ్ళు నిలబడండి. అసలు పోనీ 1 రోజే వచ్చాం. 2 రోజులు వచ్చావా? కూర్చోండి. వెరీ గుడ్. సరే, దేవునికి మహిమ కలిగినాక. నువ్వు 3 రోజులు వచ్చావమ్మా, 1 రోజు వచ్చావా? కూర్చోమ్మా. సంతోషం. మొత్తం మీద అందరూ వచ్చారు, ఏదో టైంలో వచ్చారు, మొత్తం మీద వచ్చారు. రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకళ్ళు నిలబడండి. అసలు రానివాళ్ళు. మీదెవరు? ఏలూరు. మీదెవరు? ఏ ఊరు? కోరిమిల్ల. ఎందుకు రాలేదు నువ్వు? లేగలేదా? కూర్చోను. నువ్వెందుకు రాలేదు? ఒకరోజైనా రావాలిగా. రేషన్కి వస్తున్నావు కదా, అలా ఒకరోజు కూడా ఎందుకు రాలేదు నువ్వు అని నేను అడగలేదు, దేవుడు కూడా అడుగుతాడు. 10 మంది వచ్చారు, వాడికి రోగం శుద్ధి అయింది, నువ్వు వచ్చి కనవాళ్ళు ఏమైపోయింది దేవుడు అడగలేదటి. మనుషులు లోపడద్దు, దేవుడికి లోపడండి. ఆ రోజు రేషన్ ఇస్తానంటే ఏం చేస్తావు? అదే రోజు రేషన్ అంటే రేషన్ ఇచ్చామనుకో వస్తావు కదా. కూర్చో. నువ్వెందుకు రాలేదు? అమ్మా రావద్దన్నారా? హాస్పిటల్లో ఉన్నావా? ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. ఓకే. అదే శ్యామ్ సంపత్ గారు, ఈయన దోజీ శ్యామ్ సంపత్ గారు, వీరిద్దరు ఫ్రెండ్స్. మా పాస్టర్ గారికి బాగా కావాల్సిన ఈయన కూడా పరిచయం చేస్తున్నారు. ఈయన పరిచయం డిఫరెంట్గా ఉంటుంది. ఈయన పెద్ద జాబ్ చేసి ఈ మధ్యకాలంలో టాటా కంపెనీలో రిటైర్ అయ్యారు. వీరు కూడా దేవుడు పని చేస్తున్నారు. ఆ పని కూడా సేవకుల్ని తర్పీజిచ్చి ఇంకా మెలకువలు నేర్పి అనేక విషయాలు వారు తెలుసుకుని వీళ్ళకి తెలియజేయడం అని డ్యూటీ. ఆ పనిలో పరిచర్యలో ఉన్నారు. చాలా ఎక్కువ విస్తారంగా కూడా తిరుగుతున్నారు. ప్రతి నెల మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఓన్లీ సేవకుల మధ్యలో ఆయన చేసే పరిచర్ని బట్టిగా దేవుడికి ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ సార్, వెల్కమ్, వచ్చారు, సంతోషం. రేపు మరి 14వ తారీఖున ఇక్కడ సేవకులకి మీటింగ్ జరుగుతుంది. 14 ఓకే సరే, 13వ తారీఖున మాత్రం మీరు రండి.